హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక సూపర్ ఫీల్ గుడ్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఫాల్తూ జాన్వర్. ഞാൻ പ്രസൂൺ പുതിയ ലൈഫ് സ്റ്റോക്ക് ഇൻസ്പെക്ടറാണ്. స్టోరీ స్టార్ట్ అవుతుంది ప్రసూన్ అనే యంగాయ్తో. అతను యానిమేటర్ గా వర్క్ చేస్తున్నాడు, కానీ అతని కంపెనీ లాసెస్ లో పడుతుంది. అతని ఫాదర్ చనిపోయిన తర్వాత కంపాషనేట్ అపాయింట్మెంట్ గా వెటర్నరీ లైవ్ స్టాక్ ఇన్స్పెక్టర్ గా జాబ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది కుడియన్మల అనే విలేజ్ లో కన్నూర్ దగ్గర. ప్రసూన్ కు జంతువులంటే భయం, ఇంట్రెస్ట్ అస్సలే లేదు, కానీ జాబ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ డే జాబ్ లోనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఒక వార్డు మెంబర్ గ్రామ సభలో ప్రసూన్ను ఇరెస్పాన్సిబుల్ అని ఆరోపిస్తాడు. ఎందుకంటే క్యాటిల్ షెడ్ బిల్డ్ చేయడానికి మనీ ఫైన్ చేయాలి. ప్రసూన్ ఇంటికి పారిపోతాడు, కానీ అతని సిస్టర్ కన్విన్స్ చేసి తిరిగి తీసుకొస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజింగ్ సీన్ ఏమీ లేదు. సింపుల్ గా చెప్పాలంటే అతను స్లోగా విలేజ్ పీపుల్తో జంతువులతో అడ్జస్ట్ అవుతాడు. ఈ సీన్స్ లో కొంత ఫన్ కూడా వస్తుంది. సస్పెన్స్ బిల్డ్ అవుతోంది. అతను జాబ్ లో సక్సెస్ అవుతాడా లేక క్విట్ చేస్తాడా? అతను యానిమేషన్ స్కిల్స్ యూజ్ చేసి ఒక సీన్ లో జంతువుల డెలివరీలో హెల్ప్ చేస్తాడు. అది సూపర్ ఫన్ అనే చెప్పాలి. ఇక్కడ మరో కన్ఫ్యూజింగ్ సీన్ స్టార్ట్ అవుతుంది. మూవీ స్లోగా స్టార్ట్ అవుతుంది, కానీ ఎమోషనల్ మూమెంట్స్ హ్యూమర్ మిక్స్ అయ్యి ఫీల్ గుడ్ వైబ్ని ఇస్తుంది. సింపుల్గా ఇది మనుషులు జంతువుల మధ్య రిలేషన్షిప్ గురించి అనే చెప్పాలి. విలేజ్ లైఫ్ని కూడా చూపిస్తూ చాలా ఫన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే ప్రసూన్ లోకల్ హీరో అవుతాడా? అతని డ్రీమ్ ఏమవుతుంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఇక స్టోరీ క్లైమాక్స్లో ప్రసూన్ విలేజ్లో సెటిల్ అయ్యి జంతువులతో జనాలతో బాండ్ క్రియేట్ చేస్తాడు. ఇది ఒక డీప్ మెసేజ్ అని చెప్పాలి. హ్యూమన్ యానిమల్స్ రిలేషన్ అడ్జస్టబిలిటీ గురించి అని చెప్పొచ్చు. సూపర్ హ్యూమర్ అలాగే ఎమోషన్స్ ఉన్న మూవీ కూడా ఇది. మరి ఇంతకీ ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.